బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీలను అడ్డు పెట్టుకుని అధికారంలోకి వస్తున్న నాయకులందరూ బీసీలను ఉపయోగిస్తున్నారు. బీసీలను ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ నామమాత్రంగా చేసింది. నిధులు మళ్లించి బీసీ కార్పొరేషన్ మనం లేకుండా చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలను చైతన్యం కల్పించే విధంగా గ్రామాలకు టీడీపీ చైతన్య రథాలు ప్రారంభిస్తున్నామని, గ్రామంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెలిసే విధంగా చైతన్య రథాలు దోహదపడతాయని టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ బీసీ చైతన్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, బీసీ కార్పొరేషన్ను ప్రతిష్ఠ చేస్తామని తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగాపడని వర్గం అంటూ ఏదీ లేదు. అందులో ఎక్కువగా నష్టపోయిన వర్గం బీసీలు. దాదాపు 62 మందికి పైగా హత్యగావించబడ్డారు. దాదాపు 670 మంది పైన అక్రమ కేసులు బనాయించి చాలా రకాలుగా హింసించారు. బీసీలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి కోసం ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఎవరికి కూడా స్వయం ఉపాధి పథకాలు అమలు కాబడలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదరణ పథకం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది బీసీల యొక్క అభివృద్ధి కోసం. ఏ వర్గం కూడా లబ్ధి పొందల. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి విధులు లేవు, నిధులు లేవు. వాళ్ళకి అసలు సరైన ఆఫీసే లేదు. ఒక్క బీసీ కూడా ఎవరు కూడా ఉపయోగపడిన సందర్భం కూడా లేదు. కావున తెలుగుదేశం పార్టీ జై హో బీసీ గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, బీసీలు బలహీనులు కాదు బలవంతులు అనే ఉద్దేశాన్ని చాటి చెప్పాలని, మోసగించబడ్డ బీసీ వర్గాలు తిరగబడి తిరిగి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి పంపించేసి తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరిద్దరు నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో జై హో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో లాంచ్ చేశారు. ఇక జిల్లా స్థాయిలో పార్లమెంటు పరిధిలో రెండు వెహికల్స్ని తయారు చేసుకొని ప్రచార రథాలను తయారు చేసుకున్నాం. అది ఇద్దరు ముఖ్యంగా నాయకులు డొనేట్ చేశారు. డాక్టర్ శేషయ్య గారు, అదేవిధంగా మల్లె ఈశ్వరరావు గారు ఇద్దరు కలిసి బీసీలను చైతన్యపరచడానికి తెలుగుదేశం జనసేన సంయుక్తంగా కలిసిమెలిసి పనిచేసే అందులో భాగంగానే జైహో బీసీ కార్యక్రమానికి మండలాలు తిరిగి బీసీలు దగాబడ్డ బీసీలు ఏ రకంగా పైకి రావాలి, ఏ రకంగా ఆదుకోవాలనే అంశాలని తెలుగుదేశంతో పాటు కలిసి నడవటానికి ఈ కార్యక్రమం చేపట్టారు. శేషయ్య గారిని, ఈశ్వరరావు గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జిల్లా బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. అదే నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలిసి ఎక్కడెక్కడ ఈ ప్రచార రథాలు ఈ నాయకులందరూ కలిసి పనిచేస్తారనేది ఒక షెడ్యూల్ తయారు చేసి త్వరలో విడుదల చేస్తాం. వీళ్ళు బలమైన వర్గాలని, బీసీలు అంటే బ్రిలియంట్ క్రీచర్స్ అని, కొందరైతే బీసీలు అంటే భారత్ కల్చర్ అని అంటారు. కానీ ఇక్కడ వాళ్ళ స్థితిగతులు ఏ పార్టీ వచ్చినా కూడా వాళ్ళ స్థితిగతులు ఏం మెరుగ్గా లేదు. మన నరేంద్ర మోడీ గారు ఆయన బీసీ అయినా ఆయన బీసీ అంటే భారత్ కల్చర్ అని చెప్పాడు. ఈ బీసీలు అనాదిగా తరతరాలుగా వాళ్ళ కులవృత్తులను ఆచరిస్తూ వాళ్ళు పిల్లల్ని కూడా ఈ కులవృత్తులను దించి ఈ సమాజానికి నాగరికత నేర్పి ఈ సమాజ అభివృద్ధికి తోడ్పడుతూ ఈ సమాజంతో సత్సంబంధాలు కలిపి వినయ విధేయతలతో ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న క్లాసెసే బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెన్నుదండుగా నిలిచింది మన తెలుగుదేశం పార్టీ. బీసీలలో మంచి నాయకులను ఎన్నుకొని బీసీలని మంచి నాయకులుగా తయారు చేసే విశ్వవిద్యాలయం మన తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు అండగా నిలబడి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన స్థానిక సంస్థల్లో 24% ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% పెంచి బీసీలని వాళ్ళ స్థితిగతులను మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ఆయన మళ్ళా ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 24% తగ్గించడమే కాక బీసీలను చంపి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఊళ్ళల్లోంచి తరివేసిన
వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అన్నాడు. ఆయన ప్రతి కులాన్ని విడగొట్టి ఒక్కోదానికి ఒక కార్పొరేషన్ చెప్పి ఒక చిన్న గది ఇచ్చి తిరగని ఫ్యాను ఇరిగిపోయిన కిర్చి ఇచ్చి వాళ్ళకి ఎలాంటి విధులు నిధులు లేకుండా ఆ ప్రాంగణంలో గేదెలు తిరగటం మనం అందరం చూసాం. రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ బీసీలకి ఎక్కువ సీట్లు స్థానిక సంస్థల్లో కేటాయిస్తానని, వీళ్ళ రిజర్వేషన్లు మళ్ళా 34% పెంచుతానని, బీసీల స్థితిగతుల్ని మార్చి వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగునిస్తానని ధైర్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ పార్టీకి ఈ నియోజకవర్గంలో నేను ఈ వ్యాన్ ఇవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. బీసీలంతా కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నా కృతజ్ఞతలు.